వాళ్ళకందరికీ కూడా ఘనంగా ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ చాలా టైం ఉంది, మాట్లాడే సమయం కాదు ఇది. ఎన్టీఆర్ చౌరస్తా అంటూ ఉన్నాయి, అందరూ లైన్ లోనే ఉండాల్సిందిగా. ఆనంద్ గారిని ఈ ఆనంద్ గారిని ఈ ఆనంద్ గారిని ఈ ఆనంద్ గారిని ఈ దేశం కోసం మనం అనే ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే పత్రికా మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన దేశం లోపల మన భారతదేశం అంటేనే ఒక లౌకికవాద రాజ్యం. అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా చూసుకుంటూ ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ దేశం లోపల మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ ఆ ఉగ్రవాదులతోని మన భారత్ మీద ఎన్నో అటాకులు చేయించడం జరిగింది. అటువంటి అటాకుల లోపల ఎంతో మంది అమాయక భారతీయ పౌరులు ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. మరి మొన్నటికి మొన్న పహల్గామ్ లో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి లోపల 26 మంది మరణించడం జరిగింది. అది అక్కడ జరిగింది ఏంటంటే అక్కడికి విచ్చేసినటువంటి ఉగ్రవాదులు మరి మతం పేరు అడిగి వాళ్ళను హిందువులైతే వాళ్ళను కాల్చి చంపడం జరిగింది. అప్పుడే పెళ్లి జవాన్ల కోసము వారి కుటుంబాల కోసము అశ్రు నివాళి యాత్ర అని చెప్పి ఈరోజు మనము ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వికారాబాద్ అడ్వకేట్స్ అసోసియేషన్, తర్వాత వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా, తర్వాత విద్యార్థులు, కళాశాల విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఏకమై ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేమందరం కూడా భగవంతుని, ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఈ దేశ సరిహద్దుల్ని, ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ రక్షణని కాపాడుతూ వారి ప్రాణాలు అర్పించారో వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబాలకి ఈశ్వరుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే 30 సంవత్సరాలు దాటని ఎంతోమంది వీరులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ సరిహద్దుల్ని కాపాడుతూ వాళ్ళు వారి ప్రాణాలను అర్పిస్తున్నారు. మరి ఈరోజు భారత ప్రధాని సర్వ సైన్యాధ్యక్షుడిగా ఈరోజు ఆయన మరి ప్రపంచం ముందు భారతదేశ శక్తిని, తర్వాత సామర్థ్యాన్ని, తర్వాత సంకల్పాన్ని స్పష్టంగా మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. భారతదేశము ఏకాత్మత భావాన్ని, ఏక స్వరూపత్వాన్ని, వైవిధ్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది. అవసరమైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏకమయ్యి మరి యుద్ధం కావచ్చు, త్యాగం కావచ్చు, అర్పణకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి మరి సంకేతంగా పంపించారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేశం అంటే సైన్యము, దేశం అంటే రైతులు, దేశం అంటే కార్మికులు. వాళ్ళ యొక్క త్యాగాల్ని మరి అన్ని వర్గాల వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వాళ్ళ యొక్క త్యాగాన్ని మనము గుండెలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన దేశం అంటే మన కేవలము మన ముఖరమే కాదు, మన అందరం కూడా నిరంతరం మన కోసం పాటుపడేవాళ్ళు. మరి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా ఎవరైతే వివిధ క్షేత్రాల వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా ఉపాధ్యాయులు, కళాశాల బృందాలు, కళాశాల యాజమాన్యాలు, మరి ఇక్కడ వివిధ సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు, మీ అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ నేతృత్వం వహిస్తున్న డాక్టర్ రమ్య గారికి, మరియు డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారికి, డాక్టర్ సాధు గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నుంచి వచ్చిన ఆనంద్ గారికి,
తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఈరోజు యాత్ర అంతా వాళ్ళే నిర్వహించారు. మరి సైన్యం ఎంత డిసిప్లిన్గా ఉంటుందనేది ఈరోజు మేము కళ్ళ ముందు చూసాము. మరి వాళ్ళు క్రమశిక్షణగా మమ్మల్ని అందరినీ కూడా లైన్లో నిలబెట్టి ర్యాలీకి వాళ్ళు జరిపించడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఈ దేశానికి సపోర్ట్గా నిలుస్తున్న మన అందరికీ కూడా నమస్తలు తెలుపుతూ ఈ అల్లా మనం చూసినట్లయితే పహల్గామా అటాక్ ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా దుఃఖానికి లోన్ చేసిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశం ఎదుగుతున్న సందర్భం లోపల మన పక్క దేశమైన ఉగ్రవాద దేశమైన ఆ పాకిస్తాన్ మన దేశంలో ఉన్న శాంతి భద్రతలను కోల్పోయే విధంగా వారు ఏదైతే చర్య తీసుకున్నారో మొదటిసారిగా గత 60 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే మొదటిసారిగా ఒక ఉగ్రవాది దాడి కులం పేరు మీద మతం పేరు మీద జరిగిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే మన దేశం లోపల శాంతి భద్రతలను కోల్పోయే విధంగా మన లోపల ఉన్న సెక్యులర్ భావాలను దెబ్బతీసే విధంగా వారు ఏదైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో ఈ దేశంలో ఉన్న పౌరులు ఏ ఒక్కరు కూడా ఆ దాడికి సిద్ధంగా లేరు. మనమంతా సెక్యులరమే. అదేవిధంగా ఈ దేశం లోపల హిందూ ముస్లిం అందరూ బాయిలే ప్రతి ఒక్కరు కూడా అని మరొకసారి సాటి చెప్తున్న విధంగా మన దేశ ప్రజలు నడుస్తున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకసారి మనం చూసినట్లయితే పాకిస్తాన్ ఏదైతే దాడి చేసిందో మన మిలిటరీ సిబ్బంది వారిని సానుకూలంగా ఎదుర్కొని వారిని మట్టి కలిపిన పరిస్థితిని. కాబట్టి మనమందరం కూడా మిలిటరీ సోదరులకు అందరికీ కూడా సెల్యూట్ చెప్పాలి. అదేవిధంగా చనిపోయిన అమరులకు అందరికీ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పగలుగుతున్నా, ఇవాళ పాకిస్తాన్ మనకి ఎదురొచ్చిన భారతదేశం వారికి ఎదురెళ్ళిన నష్టం పాకిస్తాన్కే అన్న విధంగా మన భారత ప్రభుత్వం నడుచుకున్నందుకు భారత ప్రభుత్వానికి అందరం కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. అదేవిధంగా వారికి అందరం కూడా ఎల్లప్పుడూ పొలిటికల్ పార్టీస్ కి సంబంధం లేకుండా భారతదేశానికి అడ్డు వస్తే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, పొలిటికల్ పార్టీస్ అందరూ, అసోసియేషన్స్ అందరూ కూడా ఒకటే అన్న విధంగా మనం నడుచుకున్న పరిస్థితి అలా దేశంలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క స్ఫూర్తి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను అందరికీ సూచిస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఇంకొక విషయం పాకిస్తాన్ అన్నలకు నేను చెప్తా ఉన్నా, ఈ తెలంగాణలో ఉన్న ఒక హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఒక్కరు కలుసుకొని మీ పాకిస్తాన్ మీద పడితే మొత్తం పాకిస్తాన్ కూడా మట్టి కూడుస్తుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అంతా లేని ఆ పాకిస్తాన్ మన మీద దాడి చేయడం మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త బిడ్డ పాకిస్తాన్. ఈ 60 ఏళ్ళకెళ్ళి కూడా మేము శాంతి అని చెప్పి ఊపుకున్నాం. కానీ అలా అడ్డగడిగిన వర్గాలు అంటే కింది స్థాయి ఊరు కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఉన్న లాస్ట్ ఊర్లో ఉన్న ప్రజలకు కూడా ప్యాట్రియాటిజం చేరింది. ప్రజలందరూ కూడా చిన్న పిల్లలు కూడా పాకిస్తాన్ నిన్ను కథం పడతామన్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి అలా దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏదైనా శాంతి వైపు నడిస్తే కూడా ప్రజలు నడిచే పరిస్థితి లేదు. ఇటువంటి అటాక్స్ ని ఎవరు కూడా ఒప్పే పరిస్థితి లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి మరొక